వెంకటపాలెంకి ఇవాళ ఈ విలువ వచ్చింది అని అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు. అందుకని ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, ఓట్లాడటానికి వస్తున్నారు. కానీ నరేష్ లాంటి సౌమ్యుడు, ఎవరికి ఆపద కలిగించిన వాడు, ఎవరిని కష్టపెట్టని వాడు, ఆయన ఎవరినైనా కష్టపెట్టినా కూడా తలకాయించుకొని వెళ్ళిపోయాడు. కానీ నరేష్ అంత మంచి వ్యక్తి సర్పంచ్కి వస్తే ప్రతి ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది, ఎవరికి హాని జరగదు. కీడు తలపెట్టని వాడు, 10 మందికి సహాయం చేసేవాడు, పేదవాళ్ళ ఆపదలో ఉంటే ఆదుకోవాలనేవాడు, అట్లనే ఈ గ్రామానికి ఇంకా చెయ్యాలని చెప్పే కోరిక ఉన్నవాడు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అయినా సరే ఈ గ్రామంలో పేదవాళ్ళ కోసం అని చెప్పి అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఉన్నవాడు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి 5 రోజులు మిగిలింది, బాబాయ్ కూడా ప్రత్యేకించి ఈ గ్రామంలోనే మకామేసి మీరు బలైన వర్గాలందరినీ కూడా మరి ఒకతాటి మీదకి తీసుకురావాలి. తీసుకొచ్చి నీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉన్నదో, నీకు సంవత్సరం పదవి ఉండగా నిన్ను బలవంతంగా దింపి అదే నాయకులు వచ్చి వాళ్ళు ఎచ్చులు కొడుతున్నారు ఈ గ్రామంలో. అడగాల్సిన అవసరం ఉంది బాబాయ్. సత్యం గారు కూడా అడగాల, ప్రతి ఇంటికి వెళ్ళి అడగాల, ఏం తప్పు చేసిండు బాబాయ్ అని చెప్పి. సంవత్సరం రోజులు ఇంకా పదవి ఉండగానే బలవంతంగా ఆయన్ని అవిశ్వాసం పెట్టి ఇక్కడ ఎవరైతే దించిరో వాళ్ళందరినీ గల్లబట్టుకొని అడగాల్సిన అవసరం ఉంది. మీకు ఓటు హక్కు అడిగే హక్కు ఎక్కడ ఉంది అని చెప్పి.